దేవుని నామమునకు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. प्रभु यीशु के नाम पे आप सभी को जय मसीह की। Greetings to you all in the blessed name of our Lord and Savior Jesus Christ. ఈ రాత్రికాల సమయంలో మరి వాచ్ నైట్ సర్వీస్ లో ఈ రీతిగా చివరి ఈ యొక్క సంవత్సరాంత కూడికలో ప్రభు ఈ రీతిగా ఆన్లైన్ లో చేరి రావడానికి ప్రభు ఇచ్చినటువంటి తరుణానికి ప్రభుకి ఎంతో వందనస్తులమైన और परमेश्वर इस रात की सभा में वॉच नाइट सर्विस के लिए परमेश्वर ने हमको सबको इकट्ठा किया, इसके लिए परमेश्वर को धन्यवाद हो। The Lord has given us this opportunity and the privilege to join ourselves for this watch night service, and we are thankful to the Lord. ఇక మరి ఒప్పుకోలు సమయం కొరకైనటువంటి భాగము మనము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనాలు చూద్దాం. आज हम समर्पण की जो वचन को सुनने से पहले हम याकूब का अध्याय को मनन करेंगे। For our confession time, we will turn to James chapter 1, reading verse 13 and 14. 1వ అధ్యాయము 17-18 వచనాలు. याकूब का पहला अध्याय उसका 17 और 18 वचन। James chapter 1 and reading verse 17 and 18. కలిసి చదువుకుందాం. मिलकर पढ़ेंगे। Let us all read together, please. శ్రేష్టమైన ప్రతి ఈవియు Every perfect gift is from సంపూర్ణమైన above, ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనం వల్ల కలుగు ఏ ఛాయను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలంగా ఉండినట్లు సత్యవాక్యం వల్ల మనలను తన సంకల్పం ప్రకారము కనెను. ప్రభు సహాయం కొరకై ప్రార్థనలో ప్రవేశిద్దాం. और परमेश्वर से सहायता के लिए हम प्रार्थना करेंगे। परमेश्वर से we look unto the Lord for his help in prayer. ప్రేమిల తండ్రి, కృపల దేవ, యేసుక్రీస్తు ప్రభానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరొకసారి ప్రభా నీ పాసనదికి ఈ రీతిగా ప్రభా మరి యొక్క వాచ్ నైట్ సర్వీస్ లో ప్రభా మరి నాయన చేరి రావడానికి మీరు ఇచ్చినటువంటి కృపకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి నాయన మేము భౌతికంగా కూడుకోవాలని ఆశించినప్పటికీ మరి నాయన పరిస్థితులు నాయన తండ్రి ఈ యొక్క దేశం యొక్క చట్టాలు ప్రభా అనుమతించక మరి ఈ రీతిగా ప్రభా ఆన్లైన్ లో మరి నాయన మీరు మాకు అనుగ్రహించినటువంటి ఇక తరుణానికి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి నాయన తండ్రి ప్రభా మీరు నమ్మదగినటువంటి దేవుడు ప్రభా. మరి నాయన దాన్ని బట్టి నీకు వందనాలు. ఇక రాత్రికాల సమయంలో ప్రభా చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంకెవరైతే జాయిన్ కావాలో, ఎవరైతే ఆన్లైన్ లో వీక్షిస్తా ఉన్నారో నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి ప్రభా. ముఖ్యంగా నన్ను ఖాళీ చేయండి ప్రభా. మీ యొక్క నాయన తండ్రి పరిశుద్ధ రక్తం చేత నన్ను కడగండి ప్రభా, పవిత్రపరచండి నాయన. నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటండి. మా ప్రియులను ప్రభా ట్రాన్స్లేషన్ చేస్తున్నటువంటి బిడ్డలను కూడా మీరే సహాయం చేయండి. వింటున్నటువంటి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మా అందరికి కూడా ప్రభా వినగలిగే చెవులు, గ్రహించే మనసు, యేసుక్రీస్తు ప్రభాని చూచే కన్నులు దయచేయండి. ఈ యొక్క వాక్య వెలుగులో ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ఈ యొక్క ఒప్పుకోలు సమయంలో మన యొక్క పాసన్నిధిలో చేరి మన ఆయన ప్రభా ఒప్పుకోవడానికి మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి నీ కృపా సహాయం దయచేస్తున్నామని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో మనం చదివితే, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనటువంటి జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. याकूब का पहला अध्याय उसका 17 वचन को जब हम पढ़ते हैं, उसमें लिखा है, क्योंकि हर एक अच्छा वरदान और हर एक उत्तम दान ऊपर से ही आता है और ज्योतियों के पिता की ओर से मिलता है। James chapter 1 and reading verse 17. Every good gift and every perfect gift is from above and comes down from the Father of light, with whom there is no variation nor shadow of turning. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనైనా కలుగు ఏ ఛాయనను లేదు. जिसमें से ना कोई परिवर्तन हो सकता है और ना अदल बदल के कारण उस पर छाया पड़ती है। In him there is no variation
or shadow of turning. మరి అంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం అనగా ఆ యొక్క మరి జ్యోతిర్మయుడైనటువంటి దేవుడు ఆయన ప్రతి శ్రేష్టమైన ప్రతి ఈవి వరమును అనుగ్రహించేటటువంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. इतने महान परमेश्वर से हम भेंट किए हुए हैं, जो हमारा जो पिता है ज्योतिमय परमेश्वर है, और जो ज्योतिमय जो पिता है उसकी ओर से हमें मिलती है, इससे महान परमेश्वर से हम मिले हुए हैं. So we have such a great God, a God who is the Father of the light, and from Him every good gift, every perfect gift is coming from above. మరి ఆయన నుండి మనకు అనుగ్రహించబడినటువంటి అతి శ్రేష్టమైనటువంటి వరము యేసుక్రీస్తు ప్రభువారే. और पिता की ओर से जो हमें अच्छा जो वरदान जो मिला है वो है प्रभु यीशु मसीह. The greatest gift we have received from our Father is the Lord Jesus Christ Himself. కాబట్టి మరి ఈ యొక్క 18లో రాయబడుతూ వచ్చింది, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. 18 वचन में लिखता है, उसने अपनी ही इच्छा से हमें सत्य के वचन के द्वारा उत्पन्न किया, ताकि हमें उसकी सृष्टि की हुई वस्तुओं में से एक प्रकार से प्रथम फल हो. Verse 18, of His own will He brought us forth by the word of truth, that we might be a kind of first fruits of His creatures. మరి ఎంత గొప్ప ధన్యత మనది. ఆయన అంత గొప్ప దేవుడు, మరి సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త. ఆ యొక్క సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలంగా ఉండునట్లు ఆయన యొక్క సత్యవాక్యం వలన మనలను ప్రభు కంటూ వచ్చాడు, అనగా మనలను తన బిడ్డలుగా చేసుకుంటూ వచ్చాడు. देखिए कितनी धन्यवाद की बात है, क्योंकि हमारे जो परमेश्वर पिता है सत्य के हैं और सृष्टि करता हुआ जो परमेश्वर है, और उसने हमें भी सृष्टि किया. कितनी ही परमेश्वर ने हमें जो सृष्टि सृजनहार किया, उसकी कितनी बड़ी धन्य की बात है. So such a great God, by His own word, by His word of truth, He has brought forth as the first fruits of His creation. బట్టి యేసుక్రీస్తు ప్రభువారిని మనకు వరంగా అనుగ్రహించి ఆ క్రీస్తులో మనకు ఆ గొప్ప రక్షణ తన సత్యవాక్యం వలన మనకు ప్రభువు అనుగ్రహిస్తూ వచ్చారు. देखिए प्रभु यीशु मसीह में हमें परमेश्वर ने वरदान भी दिया, और प्रभु यीशु मसीह में हमको उद्धार भी उसके द्वारा हमें परमेश्वर ने दिया. So through the Lord Jesus Christ, He has given us the word of truth as a gift. అయితే మనం ఏమైనా శ్రేష్ఠులమా, మనం ఏమైనా గొప్పవారమా మనకి ఇంత గొప్ప రక్షణ ఇవ్వడానికి? देखिए कोई भलाई बात है क्या, कोई भी श्रेष्ठ बात है क्या कि इतनी अच्छे वरदान परमेश्वर हमें देने के लिए? Is there anything great in us? Is there anything that is considerable in us that the Lord has given us such a great gift? అందుకొరకే 1 కొరింథీ 1:27-29 అంటాడు, ఎవరైతే వెరివారిగా ఉన్నారో, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే మరి ఎన్నిక లేని వారిగా ఉన్నారో, ఎవరైతే నీచులుగా ఉన్నారో, తృణీకరింపబడినటువంటి వారిగా ఉన్నారో, అటువంటి వారిని ప్రభు మరి రక్షించుకుంటూ వచ్చారు. इसीलिए पहला कुरिन्थियों उसका पहला अध्याय उसका 27 से 29 वचन में लिखता है, परंतु परमेश्वर ने जगत के मूर्खों को चुन लिया, ज्ञानवानों को लज्जित करने के लिए. परमेश्वर ने जगत के निर्बलों को चुन लिया ताकि उसे बलवान बनाने के लिए. So we see in 1 Corinthians chapter 1, reading verse 27 and 28, that God has chosen those who are foolish, those who are unwise. The Lord has chosen those weak vessels for His glory. కాబట్టి ఆయన మనల్ని ఏర్పరచుకున్నారు క్రీస్తులో. యేసుక్రీస్తు ప్రభువారిలో మనల్ని ఏర్పరచుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిలో ఎంత గొప్ప రక్షణను ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. प्रभु यीशु मसीह में हमें प्रभु यीशु मसीह में हमें बुलाया, और ना कि बुलाया, हमें उसके उद्धार में भी परमेश्वर ने हमें ले आया. So the Lord has chosen us in and through the Lord Jesus Christ. Not only He has chosen us, but also He has given us the salvation.
అండ్ దేవుని వాక్యంలో చూస్తే మనము ఇజ్రాయెల్ ప్రజలను కూడా వారు ప్రపంచంలో మరి ఈ లోకంలో ఎంతో అల్పులైనప్పటికీ తక్కువారైన ఉన్నప్పటికీ కూడా ప్రభు వారిని కూడా ఎన్నుకొని రక్షించుకుంటూ వచ్చారు. देखिए, हम परमेश्वर के वचन में जब देखेंगे इस्राएली प्रजा को, वो छोटे से थे, लेकिन भी उन लोग को भी परमेश्वर ने चुनकर, परमेश्वर ने उन्हें फिर से प्रभु यीशु मसीह ने चुनकर उन्हें अपने में ले आया। Though the Israelites were few, yet the Lord has chosen them and brought them. కాబట్టి మనల్ని కూడా ఇలాంటి ఎన్నికలైనటువంటి మనల్ని, ఇలాంటి ఎంతో వెరివారనేటువంటి మనల్ని, నీచులైనటువంటి మనల్ని ప్రభు ప్రేమించి క్రీస్తులో మనకు ఈ గొప్ప రక్షణ అనుగ్రహించిన ఆయన కలువరి శిలువలో చేసిన త్యాగం ద్వారా ఈ గొప్ప రక్షణను మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. देखिए, हमें भी, हम इस संसार में मूर्ख थे, हम जगत में कोई भी हम चीज कुछ नहीं जानते थे, लेकिन ऐसे लोगों को भी परमेश्वर ने कलवरी क्रूस के द्वारा परमेश्वर ने हमें चुन लिया। We were also unworthy people. We were foolish, unwise, and also weak vessels. Yet in the Lord Jesus Christ, our Heavenly Father has chosen us and brought us near. రక్షించుకున్నటువంటి మనము, రక్షింపబడినటువంటి మనము, మరి మన జీవితము ఈ యొక్క సంవత్సరం అంతా ఏ రీతిగా జీవించాం, ఒకసారి మన యొక్క విశ్వాస జీవితం ఏ రీతిగా ఉంది మనం పరీక్షించుకుంటూ రావాలి. और जो हम लोग जो उद्धार पाने वाले जो लोग हम जो है, हम अब ये साल भर पूरा हमारा जीवन किस तरह से हम व्यतीत किए हैं, हम अपने आप को जांचने पाए कि हमारा जीवन किस तरह से हम परमेश्वर के सामने हमने व्यतीत किया है। So, as chosen of the Lord and received His salvation, we have to examine ourselves all through this year. What kind of life we have lived, we have to examine ourselves. అండి, మనం చూసినటువంటి యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో నుండి కొన్ని ధ్యానించుకుందాం. అదే విషయాలను ఇజ్రాయెల్ ప్రజలతో ఏ రీతిగా వారు ప్రవర్తిస్తూ వచ్చారో మన ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి పోల్చుకుంటూ ధ్యానించి మనం ఈ యొక్క భాగాన్ని చూద్దాం. आइए हम याकूब के अध्याय से हम मनन करेंगे कि इस्राएल की जो प्रजा किस तरह से अपना जीवन को व्यतीत किए हैं और हमारा जीवन हमने किस तरह से व्यतीत किए हैं, उसके बारे में हम वचन के द्वारा हम देखेंगे। So let us, from the epistle of James chapter 1, as we read verse 17-18, we will examine ourselves, comparing ourselves with the Israelites, how they disobeyed and what is our condition, how we are in comparison with them. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు కలిసి చదువుకుందాం. आइए हम पहले पढ़ेंगे याकूब का पहला अध्याय, उसका दूसरा और तीसरा वचन मिलकर पढ़ेंगे। Epistle of James chapter 1, verse 2 and 3, we'll read together, please. నా సహోదరులారా, మీ విశ్వాసం నాకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన నెరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనడి. అంతేకాకుండా 12వ వచనంలో ఉంది, శోధన సహించువాడు ధన్యుడు అని. 12 वचन लिखा है, धन्य है वह मनुष्य जो परीक्षाओं में स्थिर रहता है। Verse 12, it says, blessed is the man who endures temptation. చూడండి, ఈ యొక్క సంవత్సరం అంతా మనం ఏ రీతిగా గడిపామో, ఎన్ని రకాల శోధనలు, ఎన్ని రకాలైనటువంటి మరి ఇబ్బందులు, ఎన్ని రకాలైనటువంటి అనుకోని పరిస్థితులు మనం ఎదుర్కొన్నామో మనందరికీ తెలుసు. और हम सब जानते हैं कि ये साल भर पूरे हम किस तरह से परिस्थितियों में, किस तरह से परीक्षाओं में हम पढ़े हैं और किस तरह से हमारे जीवन में पूरे साल भर हम किस तरह से परीक्षाओं में हम पढ़े हैं, हम सब जानते हैं। We all know and experience all through this year what kind of temptations we have faced and those unendurable things which we have faced in our entire life we have seen. కాబట్టి ఈ యొక్క సంవత్సరంలో మనం ఎప్పుడు కని విని ఎరగనటువంటి పరిస్థితులను, అలాంటి అన్సర్టనిటీని, అంటే మనం అనుకోనిటువంటి విషయాలను, మనం ఊహించినటువంటి విషయాలను మనం ఎదుర్కోవాల్సి వచ్చింది. और ये साल में हमने जो सुनी अनसुनी चीजों को, जो चीजों को हम कभी समझ ही नहीं पाए, तो ये सारे चीजों को हम ये साल में हम देख पाए। In this year we have tasted or experienced the things which we could not comprehend or things which are not
in our perspective. కాబట్టి అలాంటి పరిస్థితిలో మనము ఏ రీతిగా ఉన్నాం? దేవుని వాక్యంలో ఉంది, మరి నానా విధములైనటువంటి శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనడి అని రాయబడుతూ వచ్చింది. और इस सारे समय पे परमेश्वर के वचन में कहता है, जब नाना प्रकार की परीक्षाओं में जब आप पढ़ते हो, उस समय पे बड़ी आनंदित के साथ रहने करके परमेश्वर के वचन में लिखता है. So it is written, as we read in James chapter 1 verse 2, that count it all joy when you fall into various trials. అంతేకాకుండా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరగాలి. और यह लिखता है कि यह जानकर कि तुम्हारे लिए विश्वास के परखे जाने में धीरज उत्पन्न होता है. And also we should also know that according to verse 3, knowing that the testing of your faith produces patience. కాబట్టి ఈ యొక్క శ్రమకరమైనటువంటి దినాల్లో, ఒంటరికరమైనటువంటి పరిస్థితిలో, సంఘానికి మరి దూరంగా ఉంటున్నటువంటి దినాల్లో, ఈ శోధనకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఏ రీతిగా ఉన్నాం? ఈ పరిస్థితులన్నిటిని బట్టి మనం దేవుని యందు ఆనందించినటువంటి వారంగా ఉన్నామా, లేకుంటే దేవుణ్ణి దుఃఖపరిచే వారంగా ఉన్నామా? మనం ఎలా గడిపామో అది మనకే తెలుసు. కాబట్టి ఈ విషయాలన్నిటి మనం ఒకసారి పరీక్షించుకోవాలి. एक कठिन परिस्थिति के समय पे हम परमेश्वर की उपस्थितियों से और परमेश्वर के सानिध्य से हम दूर थे, तो परमेश्वर को क्या हम परमेश्वर को भाता हुआ जीवन हम उसको अर्पण किए हैं? क्या हम अपने आप को जांचने पाए कि परमेश्वर को हम किस तरह का हम जीवन व्यतीत किए हैं करके? So in the days of this trouble and days of trials, in our loneliness, when we could not join with the congregation, with the church, we have to examine ourselves whether we were joyful or we have brought grief unto our Lord. నిర్గమకాండము 14వ అధ్యాయము 11వ వచనంలో గమనించినట్టయితే అక్కడ ఈ రీతిగా రాయబడుతూ వచ్చింది. निर्गमन का 14 अध्याय उसका 11 वचन इस तरह से लिखा हुआ है. Exodus chapter 14 and verse 13. 11 Verse 13, 14 verse 11. కలిసి చదువుకుందాం. मिलकर पढ़ेंगे. అంతటి వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించిన మమ్మను ఇట్లు చేయనేలా? కాబట్టి ఈ యొక్క సందర్భం మనం గమనించినట్టయితే నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా మరి దేవుడు మోషేని అక్కడికి పంపించి ఐగుప్తు బానిసత్వంలో నుండి వారిని విడిపించి ఇప్పుడు వారు కొద్ది దూరం ప్రయాణం చేసి ముందుకు వచ్చినప్పుడు ఎర్ర సముద్రం వద్ద ఉన్నారు. ఎర్ర సముద్రం యుద్ధ ఉన్నప్పుడు ముందు సముద్రం ఉంది, వెనకాల ఆ యొక్క ఫరో సైన్యం ఉంది. परमेश्वर ये सब निर्गमन की 14 अध्याय को जब हम मनन करते हैं, लाल समुद्र के बारे में यहाँ पे लिखा हुआ है. परमेश्वर ने मूसा को नियमित करता है कि उनको मिस्र से निकालने के लिए सब वहां पे लाल समुद्र पार करने के समय पे इस वचन को वहां पे कहता है. So we see the Lord has chosen Moses to lead the people of Israel from the bondage of the Egypt and brought them out from Egypt, and on their way they have come to the Red Sea, and we see that the Red Sea was in before them and behind the soldiers of Pharaoh. మరి ఈ సమయంలో దేవుడు వారిని వాగ్దానం ఇచ్చి నడిపించారు అనేటువంటి ఈ యొక్క విషయాన్ని వారు మర్చిపోయి ఆ యొక్క సైన్యాన్ని చూసి, ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని చూసి మోషేతో అంటూ వచ్చారు, ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి మరి ఇక్కడ సమాధి చేయడానికి, ఇక్కడ మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చారా అని మరి దేవుని మీద, మోషే మీద ఎంతో మరి అక్కడ సనిగినట్టు మాట్లాడినట్టు మనం చూడగలం. और यहाँ पे देखेंगे कि फिरौन की सेना और ये लाल समुद्र को देखकर उन लोग मूसा से इस तरह से कहते हैं कि मिस्र में क्या खबर नहीं थे कि तूने हमको मरने के लिए यहाँ ले आया? देखिए यहाँ पे परमेश्वर ने इनको महान प्रतिज्ञा देने के बावजूद भी परमेश्वर के ऊपर इन लोग गुनगुनाते हुए परमेश्वर की ओर, परमेश्वर से इस तरह की बातें ये मूसा से कह रहे थे. So we see the children of Israel, when they came
near the Red Sea, they saw the armies of Pharaoh chasing them. And at that time, according to verse 11, as we read, they were asking, they were questioning and murmuring against Moses and God that are they not their tombs in Egypt that you have brought us into this wilderness? కాబట్టి మనం కూడా రక్షింపబడినటువంటి విశ్వాసులంగా అనేక వాగ్దానాలు దేవుని యొద్ద నుండి పొందుకుంటూ వచ్చాం. మరి మన వ్యక్తిగత జీవితంలో, సంఘ జీవితంలో, సార్వత్రిక సంఘ జీవితంలో వాగ్దానాలు పొందుకుంటూ వచ్చాం. మరి మనం వాగ్దానాల వైపు చూస్తూ దేవుని యందు ఈ పరిస్థితులన్నిటిలో సంతోషించి ఆనందిస్తూ వచ్చామా, లేదంటే ఈ పరిస్థితులన్నిటిలో దేవుని వాగ్దానాలను మర్చిపోయి దేవుని మీద సనుగుతూ దేవుని మీద మనము మరి కోపగించి లేకుంటే దేవుని యొక్క మాటకు అవిధేయత చూపిస్తూ వచ్చాము, ఒకసారి పరీక్షించుకోవాలి. इसी तरह से जो परमेश्वर के जो चुने हुए बच्चे होने के नाते हम कलीसिया के रूप में, पारिवारिक रूप में और सार्वजनिक कलीसिया के रूप में हम कई सारी प्रतिज्ञा लिए हुए हैं और हम पाते हैं, और हम सारे प्रतिज्ञाओं को पाने के बावजूद भी हम परमेश्वर के ऊपर संकोच करते हुए हम कई बार हम परमेश्वर से उसके ऊपर हम संदेह करते रहते हैं। ये हमको एक बार कि हमारा जीवन में हमने क्या इस तरह से हमारा जीवन व्यतीत किया करके। So as an individual, as a family, as a congregation, we have received many promises from God. So we have to examine ourselves whether we have given joy to our Lord, rejoiced in the Lord because of those promises, or because of the doubt and because of our situations, whether we have brought grief unto our Father, our God. We have to examine ourselves. రెండో విషయం చూద్దాం. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. और दूसरा विषय हम देखेंगे याकूब का पहला अध्याय उसका 22 वचन। Epistle of James chapter 1 reading verse 22. కలిసి చదువుకుందాం. मिलकर पढ़ेंगे। Let us read together. మీరు వినువారు మాత్రమే ఉండి వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండడి. కాబట్టి ఇక్కడ మనము ఈ విషయాన్ని ఒకసారి ధ్యానించినట్టయితే, దేవుడు అనేకమైనటువంటి వర్తమానాలు ఈ యొక్క సంవత్సరం అంతా మనకు వినిపిస్తూ వచ్చారు. అయితే కేవలం మనము వాక్యాన్ని వినేవారంగా ఉన్నామా, లేదా వాక్యాన్ని విని దాని అనుసారంగా ప్రవర్తించే వారమై ఉన్నామా? और इस वचन के आधारित पर इस साल में हम कई सारे वचनों को हम सुने होंगे, और ये हमको जांचना है कि हम क्या वचन को सुनने वाले हैं कि उसके अनुसार चलने वाले हैं करके हमको जांचना है। Based upon this word, we have heard many word of God from many of his saints, from his servants. So whether we have only been the hearers or we have been the doers also. కీర్తనలు 78వ కీర్తనలో మనం గమనించినట్టయితే 78వ కీర్తన 8వ వచనంలో ఈ రీతిగా రాయబడుతూ వచ్చింది, ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇజ్రాయెల్ సంతతికి ధర్మశాస్త్రము అనుగ్రహించెను. भजन संहिता 78 का 8 वचन में लिखता है, और पितरों के समान ना हो, क्योंकि वह पीढ़ी के लोग तो हठीले और झगड़ालू थे और अपने मन में स्थिर ना किए थे, और आत्मा परमेश्वर की ओर से सच्ची रही। Maybe 7th verse, brother, check 7th verse. सॉरी 7 वचन, जिसने वे परमेश्वर का भरोसा रखे और परमेश्वर के बड़े कामों को भूल ना जाए, परंतु उसकी आज्ञाओं का पालन करते रहे। Psalm 78 verse 8, and may not be like their fathers, a stubborn and rebellious generation, a generation that did not set its hearts right, whose spirit was not faithful to God. అయితే తెలుగులో ఇక్కడ రాయబడుతూ వచ్చింది, మేబీ ఇంగ్లీష్ లో వేరే వచనంలో ఉన్నట్టుంది. ఇక్కడ దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు దేవుని యొక్క వాక్యాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుకొరకే దేవుని వాక్యంలో చూస్తాం, ఓ ఇజ్రాయెలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన
నిన్ను పోలిన వాడెవడు అని వాక్యం సెలవిస్తా ఉంది. यहाँ पे परमेश्वर ने इसराइल की प्रजा जो को इस तरह से कहता है कि इसराइल जो इसराइल की व्यवस्था पर चलाए और ये इसराइल की प्रजा उसकी चेतावनी के ऊपर ठहरा रहो करके कहता है. So we see the Lord has given them assurance, and also the Lord has given them His word. Therefore, He is saying, "How great is thy blessedness, O Israel." అయితే ఇజ్రాయెల్ ప్రజలు ఈ యొక్క 78వ అధ్యాయం 10-11 వచనాల్లో గమనించినట్టయితే వరక్కడ రాయబడుతూ వచ్చింది, వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి అని రాయబడుతూ వచ్చింది. और भजन संहिता 78 अध्याय के 10 वचन में लिखता है, उन्होंने परमेश्वर की वाचा पूरी नहीं करी. So we see in verse 10 and 11 that they did not keep the covenant of God and they refused to walk in His law. కాబట్టి వారు దేవుని యొక్క నిబంధనను, దేవుడిచ్చినటువంటి మాటలను, వారు దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని వారు అనుసరించలేదు అని రాయబడుతూ వచ్చింది. और यहाँ पे लिखा हुआ है, परमेश्वर ने जो उनको वाचा दी थी, जो व्यवस्था दी थी, परमेश्वर ने जो बातें कही थी, उसको उन लोगों ने पूरा नहीं किए करके यहाँ पे लिखा हुआ है. So as it is written here, they did not keep the covenant of God and they refused to walk in His law also. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితం ఈ యొక్క సంవత్సరం అంతట్లో మనం దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటలను మనం చదివినవి, మనం విన్నవి, మరి మన జీవితం ఏ రీతిగా ఉంది, ఆయన యొక్క మాటకు మనం విధేయత చూపిస్తూ వచ్చామా, ఆయన యొక్క వాక్యానికి విధేయత చూపిస్తూ వచ్చామా, లేకుంటే విని విడిచిపెట్టే వారంగా ఉంటూ వచ్చామా? हमें पूरे साल भर पूरे परमेश्वर का वचन सुने हैं, हम अपने जीवन को देखने पाए कि हम परमेश्वर की वाचाओं को, परमेश्वर की व्यवस्थाओं को क्या हमने पूरी रीति पूरी की हैं क्या करके हमें देखना है. So we have to see, examine our faith life. We have been hearing the word of God all through this entire year. So whether we have pleased God, whether we have brought joy to our God, or we have brought grief to our God, we have to examine ourselves. కాబట్టి దేవుని వాక్యాన్ని గైకొనాలి. అదే మనము యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్తూ వచ్చారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో అంటారు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల నా మాటలు గైకొనును అని చెప్తూ వచ్చారు. इसी तरह से यूहन्ना का सुसमाचार उसका 14 अध्याय उसका 23 वचन इस तरह से कहता है, यीशु ने उत्तर दिया, यदि कोई मुझसे प्रेम रखेगा तो वह मेरे वचनों को मानेगा और मेरे पिता से प्रेम रखेगा. So we see that in John's Gospel chapter 14, in English it is in verse 24, he who does not love me does not keep my words, and the words which you hear is not in mine, but the Father who sent me. 23 చదవండి అన్న. 23 చదవండి. Jesus answered and said to him, if anyone loves me, he will keep my words, and my Father will love him, and we will come to him and make our home with him. అదే 23లో రాయబడుతూ వచ్చింది ఒక చిన్న భాగం. అందులో ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట అదే, ఒకవాడు నన్ను ప్రేమించిన యెడల నా మాటలు గైకొనును. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని చెప్పుకునేటువంటి మనం దేవుని యొక్క మాటను గైకొంటూ వచ్చామా లేదా అని ఈ యొక్క మరి సమయంలో మనము పరీక్షించుకుంటూ రావాలి. यहाँ पे एक छोटी सी बातें लिखी हुई है, प्रभु यीशु मसीह ने जो बातें कही है यहाँ पे लिखी हुई है, यदि कोई मुझसे प्रेम रखेगा तो वह मेरे वचन को मानेगा. तो यहाँ पे यही है, अगर हम परमेश्वर के वचनों को मानेंगे तो हम परमेश्वर से प्रेम रखेंगे. So as it is written, if anyone loves me, he will keep my word. So if we are keeping the word of the Lord, then we love him. చివరిదిగా మూడో విషయము ఇక్కడ రాయబడుతూ వచ్చింది. 19వ వచనం, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము 20వ వచనము కలిసి చదువుకుందాం. याकूब का पहला अध्याय उसका 19 वचन ये हम पढ़ेंगे. Epistle of James chapter 1, reading verse 19 and 20 together, please.
నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వేగిపాడువాడును, మాట్లాడటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి ఇక్కడ ఎంతో స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. మరి మనము ఇక్కడ ముఖ్యంగా విశ్వాసులకే రాస్తా ఉన్నాడు. ఏమని అంటే మనము వినుటకు వేగిరపడే వారంగా, మరి మాట్లాడటకు నిదానించే వారంగా ఉంటూ రావాలి అని. यहाँ पे विश्वासियों के लिए लिखा हुआ है, जो 19 वचन में लिखा है, हे मेरे प्रिय भाइयों, यह बात तुम जान लो, हर एक मनुष्य सुनने के लिए तत्पर और बोलने में धीर और क्रोध में धीमा हो. So all these words are written for to the believers. So we have to be like as it is written. Let every man be swift to hear, slow to speak, and slow to wrath. కాబట్టి మనము మరి ఈ యొక్క సంవత్సర దినాల్లో మన యొక్క మరి నడవడి, మన యొక్క ప్రవర్తన, మన యొక్క ప్రాముఖ్యంగా మాట ఏ రీతిగా ఉంటూ వచ్చింది. మనం దేవుని యొద్ద నుండి విని, మనకు తెలుసు వినుట వలన విశ్వాసం కలుగుతుందని. దేవుని యొక్క మాటలు విని మనం విశ్వాసంతో జీవిస్తూ వచ్చామా, లేకుంటే మనమే విస్తారంగా మాట్లాడి అనవసరమైన మాట్లాడి దేవుణ్ణి మనం దుఃఖపెట్టే వారంగా ఉన్నామా? हमें ये साल भर पूरा हमको ये जांचना है कि हम परमेश्वर के वचन तो सुनते हैं, तो परमेश्वर का वचन सुनना परमेश्वर का वचन की ओर से होता है, तो हमको ये जानना है कि परमेश्वर का वचन सुनकर हमारा जीवन किस तरह से हम व्यतीत किए हैं. So we have to examine also ourselves whether we were swift to hear, slow to speak, and slow to wrath, or we were continuously speaking and not letting the Lord to speak to us. We have to examine ourselves. ఈ కీర్తనలు 78వ కీర్తనలో మనం చూసినట్టుగా వారందరూ కూడా దేవుడు అనుగ్రహించినటువంటి కాపుదలను, భద్రతను, ఆహారాన్ని అనుభవిస్తూ కూడా, మన్నాను పొందుకుంటూ కూడా ఇజ్రాయెల్ ప్రజలు ఈ రీతిగా దేవుణ్ణి శోధిస్తూ వచ్చారు. ఈ దేవుడు మరి మాకు మాంసాన్ని సిద్ధపరచగలడా, ఈ దేవుడు మాకు ఈ యొక్క అరణ్యంలో ఆహారాన్ని సిద్ధపరచగలరా అని దేవుణ్ణి ఎంతో వారి మాటల ద్వారా దేవుణ్ణి శోధిస్తూ వచ్చారు. और ये इस्राएल की जो प्रजाओं को परमेश्वर ने सारे समृद्धि परमेश्वर देने के बावजूद भी वो परमेश्वर से कुड़कुड़ा के इस तरह से कहते हैं कि वो परमेश्वर क्या जंगल में हमको मेज लगा सकता है क्या, इस तरह से परमेश्वर के विरुद्ध में इस तरह की बातें वो कह रहे थे. So they were according to Psalm 78, verse 19 and 20, we see there that the children of Israel, when in the wilderness, they spoke against the Lord. They murmured against the Lord, saying that can the God prepare a table in the wilderness? Can he provide us food? అయితే ఇక్కడ రాయబడుతూ వచ్చింది, వారు దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోతూ వచ్చారు, వారు ఆయన యొక్క రక్షణ యందు నమ్మిక ఉంచలేకపోతూ వచ్చారు. ఈ విషయాన్ని బట్టి మరి దేవునికి ఎంతో బాధ కలిగిస్తూ వచ్చారు అని రాయబడుతూ వచ్చింది. यहाँ पे बड़ी साफ रीति से लिखा हुआ है कि वे लोग परमेश्वर के ऊपर विश्वास नहीं कर पाए और उस उद्धार जो परमेश्वर का उसको वो ग्रहण नहीं कर पाए. So we see that as it is written that they could not please God, they could not believe in the Lord, they could not have faith in the Lord, therefore they brought grief unto the Lord. మరి అయినను దేవుడు వారికి మరి వారు అనుగ్రహించిన ఈ దేవుడు వారికి వారు అడిగిన ఈ దేవుడు వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆయన కృపా కనికరం కలిగినటువంటి వాడు, దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు కాబట్టి. लेकिन भी परमेश्वर ने वे जो लोग जो मांगे उस चीजों को परमेश्वर ने उनके जीवन में पूरा किया, क्योंकि जो हमारा जो परमेश्वर पिता है दयालु और करुणामयी परमेश्वर है, इसलिए परमेश्वर उनके जीवन में सारी चीजों को पूरी की. So in spite of all these things, the Lord has given them everything whatever they have asked, because our God is gracious God, our God is long suffering God, he is a kind God. అయితే మరి మన జీవితాల్లో మరి మనం దేవుని యొద్ద నుండి అనేక ఈవులను, అనేక శ్రేష్టమైనటువంటి వరములను పొందుకునేటువంటి వారం. మరి మనము మరి ఈ యొక్క కష్టతరమైనటువంటి దినాల్లో, పరిస్థితిలో మన యొక్క మాటల వల్ల
దేవుణ్ణి బాధ పెట్టిన వారంగా ఉన్నామా ఒకసారి పరీక్షించుకుంటూ రావాలి. और हम परमेश्वर से श्रेष्ठ वरदान को श्रेष्ठ चीजों को हमने पाए हैं, और हम क्या हमको इस रात के समय पे हमको जांचना है कि हम परमेश्वर को हमारे बोल के द्वारा, हमारे बोलने के द्वारा क्या हमने कोई चीजों को हमने गलत किए हैं क्या करके हमको जांचना है। So we have received many precious things, precious gifts from God all through this year, in this troublesome times also, whether we have to examine ourselves, whether we have grieved our Lord, our God in any way by speaking against him. చివరిదిగా ఒక మాట చూసుకుందాం. కీర్తనలు 78వ కీర్తన మనం చూస్తున్నటువంటి భాగంలో 35వ వచనము మనము చదువుకుందాం. और हमने जो वचन मनन कर रहे हैं उसमें से भजन संहिता 78 अध्याय का 35 वचन, Psalm 78 reading verse 35. 38, 39 వచనాలు క్షమించండి. 38 और 39 वचन, माफ कीजिए, Verse 38 and 39. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషమును పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రం రేపుకొనక పలుమారు కోపం అంచుకునేవాడు కాగా, వారు కేవలం శరీరంలో ఉన్నారని, విసిరి వెళ్లి మరలి రాలి గాలి వారని ఉన్నారని జ్ఞాపకం చేసుకునేను. కాబట్టి ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు వారు చేసినటువంటి వాటన్నిటికీ హృదయపూర్వకంగా వారు దేవుని తట్టు తిరిగి దేవుని బతిమాలుకుంటూ వచ్చారు, అది 34వ వచనంలో రాయబడుతూ వచ్చింది. దేవుడు వారి ఎడల తన వాత్సల్యం చూపించి వారిని నశింపచేయక, ఉగ్రత రేపుకొనక వారి ఎడల ఉగ్రతను అనుకుంటూ వారిని క్షమిస్తూ వచ్చాడు. और परमेश्वर ने इस्राएल की प्रजा के प्रति परमेश्वर ने उनके ऊपर दया दिखाकर परमेश्वर जो जलजलाहट के रूप से और भड़कने वाली कुछ चीजों को वह परमेश्वर वहां पे ठंडा कर क्रोध को कम कर उनके ऊपर दयालु जो परमेश्वर उनके ऊपर दया दिखाया. So when according to verse 34, when they sought him and turned to him earnestly, God, who was full of compassion, he forgave all their iniquities and turned his anger away from them and saved them. ఎందుకంటే వీరందరూ కూడా కేవలం శరీరులై ఉన్నారని, వీరందరూ కూడా విసరి వెళ్ళి మరలి రాని గాలి వరే ఉన్నారని ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. చూడండి, మరి ఎలాంటి ధన్యత లేనటువంటి మనకు ఇంత గొప్ప ధన్యత ఇచ్చాడు ప్రభు. అయితే మరి మనము ఏ రీతిగా ఈ సంవత్సరం అంతా మరి జీవిస్తూ వచ్చాము. ఒకసారి దేవుని యొక్క వాక్య వెలుగులో మన యొక్క నడవడిని, మన యొక్క విశ్వాస జీవితాన్ని, మన యొక్క మాటల విషయాలని, దేవుడు ఆజ్ఞాపించిన విషయాలన్నిటిని ఒకసారి మనము మరి పరీక్షించుకుందాం. ఆయన యొక్క మాటలు మనము మరి విన్నామా, ఆయనకు ఆ విధేయత చూపిస్తూ వచ్చామా ఒకసారి పరీక్షించుకుందాం. हम जानने पाए उसको, परमेश्वर का वचन कहता है उसको स्मरण रहा कि वे नाशवान हैं और वे वायु के समान है जो चलती जाती है और लौट नहीं आती, लेकिन हम पूरे साल भर हमारा जीवन व्यतीत किए हैं, क्या हमारा जो जीवन जो चाल चलन हमारा किस तरह से है, हम अपने आप को जांचने पाए कि हम परमेश्वर के विरुद्ध में हमारा जीवन किस तरह से है, हमें साल के अंतिम दिनों में हम उसको जांचने पाए. So the Lord remembered that they were only flesh and that breath which passeth away and does not come back again. So the Lord remembered them and given them forgiveness. In the same way, we who were without blessedness, the Lord has blessed us. So we have to examine all through this year, the Lord has blessed us and forgiven us. So we have to see in our lives whether we have brought joy to our God or we have grieved him in any way in our lives all through this year, as we have received many gifts from him. ఒకవేళ మనం హృదయపూర్వకంగా మన దేవుని యొద్ద క్షమాపణ కోరినట్టయితే, మన విషయాలన్నీ ఆయన యొద్ద సరిచేసుకున్నట్టయితే, ఆయన దయాళుడు, క్షమించుటకు సిద్ధ మనసు గలవారు దేవుడు. ఆయన మనల్ని తిరిగి ఆయన స్వీకరించి తిరిగి మనల్ని సరిచేసి మన ముందుకు నడిపించేవాడై ఉన్నాడు. अगर हम पूरे हृदय से परमेश्वर के सामने
हम हमारे अपराधों को हम परमेश्वर के सामने मान लेंगे तो हमारा जो परमेश्वर है, दयालु परमेश्वर है, हमारे हर एक चीजों को वो हमें क्षमा करेगा। So if we turn ourselves completely to the Lord, truly if we turn to Him wholeheartedly, our God is a compassionate God, is a God who is forgiving and is a long-suffering God. So He will forgive us and He will draw us nigh unto Him. ఈ వాక్య వెలుగులో మనం సరి చేసుకొని పరీక్షించుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. उस वचन के आधारित पे परमेश्वर हमारे जीवन को जांच के परखने और उसको ठीक ठाक करने पाए। May the Lord help us that we may examine ourselves under the light of this word.